నిన్న సగం పూట సెలవు ఉండే, ఇవాళ ఐతారం ఫుల్ సెలవేనాయే. ఇక రేపు మిలాదు నబీ, ఎల్లుండి గణపతి నిమజ్జనాలు, ఈ స్కూళ్లకు వరుస పెట్టి సెలవులు వచ్చినాయి పో. ఇక కాళ్ళు లాగుతాయా మనోళ్ళకి. గణపతి మహారాజ్కి జై అనుకుంటా ఖైరతాబాద్ గణపతి ముంగట క్యూ లైన్లు కట్టిర్రు జనాలంతా. చూడురి ఎంత మంది వస్తుర్రో. నిన్నటి సంధి శురువైంది ఖైరతాబాద్ గణపతి కాడ భక్తుల తాకిడి. వరుసగా సెలవులు వచ్చుడు, వీకెండ్ అవుడు, నిమజ్జనాలకి ఇంకా 2 రోజుల టైమే ఉండుతోటి నిన్న మొన్నటి కంటే 3 తాకిడి పెరిగింది భక్తులది. తెల్లారుడే ఆల్చమన్నట్టు పుటలకెళ్ళి చీమలు వెళ్ళినట్టే వెళ్తురు భక్త జనాలైతే. ఇక స్మార్ట్ ఫోన్లకే ఉంది, చేతులలో ఓపికే ఉంది. పోటువలు సెల్ఫీలు. 70 అడుగుల ఎత్తు, 7 ముఖాలతోని చూస్తందుకే ముద్దుగా ఊపడుతుండే ఈ తాప ఖైరతాబాద్ వినాయకుడు. ఇక మరి మళ్ళెన్నడో దొరుకుతుందో ఇసొంటి మోక అని సెల్ఫీలు ఫోటోలతోని ఫోన్లన్నీ నింపుకుంటా ఫుల్లు ఖుష్ అవుతుర్రు వచ్చినోళ్ళు. లైన్లో నిలబడ్డ కాడికెళ్ళి దర్శనం అయిపోయి బయటకు వచ్చి వాపస్ మర్రేదాకా ఫోన్లకు ఇరాం లేకుండా పని పెడుతున్నారు. దోస్తులతో వచ్చేటోళ్ళు కొందరైతే, చుట్టాలతో వచ్చేటోళ్ళు ఇంకొందరు. కాలనీల తోటి ఆడలతో కలిసి ఖైరతాబాద్ గణపతిని దర్శనం చేసుకుని తరించేటోళ్ళు మరికొందరు. పట్నం లోకల్ పబ్లికే కాదు, జిల్లాలకి వెళ్ళి పక్క రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి చూసేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇంకెవరన్నా పోదామనుకొని పోనోళ్ళు ఎవరన్నా ఉంటే దబ్బున పోయి నిమ్మలంగా దర్శనం చేసుకొని ఓ 4 సెల్ఫీలు ఫోటోలు తీసుకొని స్టేటస్లు, రీల్స్, షార్ట్స్, పోస్టులలో పేర్చి పెట్టుకొని మురుగురు దబ్బున పోతే మళ్ళీ ఏడాదిదాకా దొరకది మోక.